హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అందించడానికి నాకు ప్రోత్సాహం అందించండి. అలాగే ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, కామెంట్ మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా దీన్ని షేర్ చేయండి. పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తున్నటువంటి దేశద్రోహులు ఒక్కొక్కళ్ళు దొరికిపోతున్నారు. మనకి ఫస్ట్ జ్యోతి మల్హోత్రా దొరికిన తర్వాత దాంతో తీగలాగితే డొంక గదిలినట్టుగా 15 మంది దాకా దొరికారు. మొత్తం ఆఫీసర్లు అయితే వీళ్ళైతే ఒకవైపున మన సైన్యం ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంటే వీళ్ళు మన సైనికుల ప్రాణాలకి పణంగా పెట్టి వాళ్ళు ఇచ్చే పదో పరకు కాసిపడి మన రహస్యాల్ని మన స్థావరాలని అన్నింటినీ కూడా పాకిస్తాన్కి లీక్ చేస్తున్నారు ఈ కంత్రిగాళ్ళు అందరూ కలిసి. ఇక పంజాబ్లోని మొహాలీలో ఉన్నటువంటి స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ ఒక బట్టబయలు చేసింది ఒక సంఘటన. పాకిస్తాన్ మద్దతుతో నడుస్తున్నటువంటి ఉగ్రవాద గూఢచర్య నెట్వర్క్ని కనిపెట్టింది ఇది మొత్తం కూడా. ఈ నెట్వర్క్లో రూప్నగర్లోని మహ్లాన్ గ్రామానికి చెందినటువంటి జస్బీర్ సింగ్ అనే అతను యూట్యూబర్కి సంబంధం ఉన్నట్లుగా ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్నట్లు బయటపడింది. దాంతో ఆయన పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాన్ మాహల్ అనే యూట్యూబ్ ఛానల్ని ఈయన నడిపిస్తున్నాడు. ఈయనకి 1.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా భారతీయులు ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసి. అంటే 11 లక్షల మంది ఉన్నారు. 11 లక్షల మంది ఉన్నప్పుడు ఏం రోగం, ఆ వచ్చే డబ్బులతో బతకొచ్చు కదా. వాడికి అనవసరంగా పాకిస్తాన్ అమ్ముడు పోయి దేశద్రోహానికి పాల్పడటం ఎందుకు? ఆయన ప్రతివాడు కూడా ఈ మధ్య యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్డం పెట్టుకొని ఇట్లా అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. జ్యోతి మల్హోత్రా దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఈ జస్బీర్ సింగ్ అనేవాడికి పాకిస్తానీ హ్యాకర్లతో కూడా సంబంధం ఉండట, రిలేషన్స్ ఉన్నట్లు. తర్వాత ఈ మధ్య గూఢచర్యం దేశద్రోహం కేసులో అరెస్ట్ అయినటువంటి హర్యానాకి చెందినటువంటి జ్యోతి మల్హోత్రాతో కూడా వీడికి సంబంధాలు ఉన్నట్టుగా బయటపడింది. పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అయినటువంటి ఎహ్సాన్ ఉర్ రహీం డానిష్ అన్నారు, అలియాస్ డానిష్ అనేవాడు మన మల్హోత్రా దాంట్లో ఫోటోలతో విజువల్స్లో వీడియోలలో కూడా బయటపడ్డాడు కదా. ఆ డానిష్తో కూడా ఈ ఇండియన్ యూట్యూబర్ అయినటువంటి జస్బీర్ సింగ్కి ఈయన్ని పిలిచాడట. వాళ్ళ ఢిల్లీలో జరిగినటువంటి పాకిస్తాన్ జాతీయ దినోత్సవానికి వీడిని ఆహ్వానించారట. జస్బీర్ సింగ్ని ఆహ్వానిస్తే వీళ్ళు వెళ్ళారట అక్కడికి. పాకిస్తాన్ ఆర్మీ అధికారులతో కూడా మాట్లాడినట్టుగా తేలింది. ఈ పంజాబ్ పోలీసులు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశారు. జస్బీర్ సింగ్ 2020, 2021 తర్వాత 2024 ఇట్లా 3 సార్లు ఇప్పటిదాకా పాకిస్తాన్కి వెళ్ళొచ్చాడట. ఇంకా జస్బీర్ సింగ్ దగ్గర కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా బయటపడ్డాయట. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిలో పాకిస్తాన్కి చెందినవి చాలామంది పెద్దవాళ్ళ కాంటాక్ట్ నెంబర్లన్నీ కూడా ఉన్నాయట దాంట్లో. అంటే ఎంత దేశద్రోహం ఎప్పటి నుంచి చేస్తున్నాడో అని, ఎంత దారుణమైన పరిస్థితితో గూఢచర్యం చేస్తున్నారు వీళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫోరెన్సిక్ విభాగం మొత్తం కూడా ఆ డేటాని రిట్రీవ్ చేసే పనిలో ఉందట. అవి చేస్తే పంజాబ్ పోలీసులు అవి రిట్రీవ్ చేస్తే ఇంకా ఏమేమి రహస్యాలను వాళ్ళకి అమ్ముకున్నాడు అని చెప్పేసి మొత్తం కూడా బయటపడే అవకాశం ఉంది. అట్లనే కాదు, జస్బీర్కి ఆర్థిక లావాదేవీలు ఎట్టున్నాయి, బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అన్న దాని మీద కూడా పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక యూట్యూబరు దొరకడం అనేది ఇది ఫస్ట్. ఈ గూఢచర్య ఆరోపణల మీద దొరకడం అనేది ఇది ఫస్ట్ అనమాట. జ్యోతి మల్హోత్రా కూడా ఇంతమంది లేరు. వీడికి జస్బీర్ సింగ్కి ఇంతమంది చాలామంది 1.1 మిలియన్ అంటే 11 లక్షల మంది దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు జస్బీర్ సింగ్. ఆయన్ని విచారణ చేస్తున్నారు. విచారణ చేస్తే ఇంకా మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇస్తున్నటువంటి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.